BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియేట్ డిగ్రీ కాలేజ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అన్నదాతలకు ఇచ్చిన హామీ మేరకు రేవంత్ సర్కార్ రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించింది. మొదటి దఫాలో భాగంగా 1 లక్ష వరకు రుణం ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో రుణమాఫీ మొత్తాన్ని బ్యాంక్ ఖాతాలో ప్రభుత్వం జమ చేసింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని సెక్రటేరియట్ వేదికగా వివిధ జిల్లాల రైతులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. అనంతరం ఆన్లైన్ ద్వారా బటన్ నొక్కి నిధులు విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలోపు బ్యాంకులకు బాకీ పడిన రైతులు 11,08,171 లక్షల మంది ఉన్నారు. అయితే వారందరి రుణాలను మాఫీ చేసేందుకు ప్రభుత్వం మొదటి దఫాలో 6,98,000 కోట్లను విడుదల చేసింది. వరంగల్ డిక్లరేషన్ నెరవేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, వరంగల్ డిక్లరేషన్ నిర్వహించిన మాటిచ్చిన ప్రభుత్వం. కాంగ్రెస్ మాటిస్తే శిలాశాసనమని మరోసారి రుజువైందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ రుణమాఫీ అమలు చేస్తున్నామన్నారు. గతంలో రుణమాఫీ అమలు చేస్తామని 5 ఏళ్లు కాలయాపన చేశారని గుర్తు చేశారు. గత ప్రభుత్వం రుణమాఫీ పథకం సరిగా అమలు చేయలేదని, రైతు డిక్లరేషన్ లో భాగంగా రైతులకు రుణమాఫీ చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీలో తెలంగాణ రైతన్న సంబరాలు అంబరాన్నంటాయి. రుణమాఫీకి కాంగ్రెస్ సర్కార్ పూనుకోవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొదటి విడత ప్రకటించిన జాబితాలో వారి రుణాలు మాఫీ అవడంతో రైతులు ఆనందంతో ఉప్పొంగిపోయారు. పంట పొలాల్లోనే కేక్ కట్ చేసుకుని మిఠాయిలు పంచుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ సంబరాలు జరుపుకుంటున్నారు. రైతులంతా కలిసి అదే పొలంలో నాగలి గొర్రుకర్రను కాంగ్రెస్ జెండాను కట్టి ఎగరవేశారు. పంట పొలాల్లో చుట్టుపక్కల రైతులంతా కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామాన కాంగ్రెస్ శ్రేణుల ఆధ్వర్యంలోనూ రుణమాఫీ వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. ఎల్లయ్య చెప్పినట్టు వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో లక్షలాది మంది సమక్షంలో శ్రీ రాహుల్ గాంధీ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని లక్షలాది మంది రైతుల సమక్షంలో వరంగల్ డిక్లరేషన్ పేరు మీద రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని మొట్టమొదట వారు హామీ ఇవ్వడం జరిగింది. రైతు డిక్లరేషన్ లో ఆ మాటను నిలబెట్టుకొని, ఆ మాటను గుర్తు పెట్టుకొని తప్పకుండా మీకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని శ్రీమతి సోనియా గాంధీ గారు మాట ఇచ్చిండ్రు. రాహుల్ గాంధీ గారు మే 6, 2022 నాడు రైతు డిక్లరేషన్ లో చెప్పిన 2 లక్షల రూపాయల రుణమాఫీని సెప్టెంబర్ 17, 2023 శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన 6 గ్యారంటీలలో అత్యంత కీలకమైన 2 లక్షల రూపాయల రుణమాఫీని తెలంగాణ రైతాంగానికి ఈ రోజు 6,098 కోట్ల రూపాయలను మొదటి విడతగా 1 లక్ష రూపాయల వరకు అప్పున్న రైతులకు మొత్తానికి ఈ రోజు మీ ఖాతాలో జమ చేసి రైతు రుణ విముక్తి కలిగించి మీరు ఎలాంటి అప్పులు బ్యాంకులో ఉండకుండా మీ పాస్ పుస్తకాలు మీకు వచ్చే విధంగా ఈ రోజు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సంపూర్ణంగా ఇది జై రైతన్న, జై రైతన్న, జై రైతన్న, రైతు ప్రభుత్వం, రైతు ప్రభుత్వం, వరంగల్ డిక్లరేషన్ నెరవేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, వరంగల్ డిక్లరేషన్ నిర్వహించిన మాటిచ్చిన ప్రభుత్వం.